ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం కోసం పీపీపీ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చిన ఆ విధానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెడుతూ ఉండి దాన్ని అత్యంత దారుణంగా సమర్థించుకుంటూ ఉన్నారు కదా. ఈ క్రమంలో జార్ఖండ్లో ఒక ప్రసిద్ధిగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఈరోజు ప్రజాశక్తిలో ఒక ఆసక్తికరమైనటువంటి సంపాదకీయం రాసుకుంటూ వచ్చారు ఒక కథనం. ఈరోజు ప్రజాశక్తిలో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. రాంచీ సదర్ ఆసుపత్రి అట లక్షల మందికి సేవ చేస్తున్నటువంటి వైద్య సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి. అయితే ఇంతకుముందు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఇంతకుముందు జరిగిన సంఘటన 9-10 ఏళ్ల కిందట ప్రైవేట్ పరం చేయాలి అని నిర్ణయం తీసుకుంటే అక్కడ ప్రజలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చాలామంది చెయ్యి కలిపి పెన్ను కలిపి విపరీతమైన లేఖలు రాసి గవర్నర్కి, రాష్ట్రపతికి అండ్ ఈ ప్రైవేటైజేషన్ ఆపేయాలి అని చెప్పి సపరేట్గా ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఉద్యమాలు చేసి ఆ వేదిక ద్వారా లీగల్గా ఫైట్ చేసి ఆ వేదిక ద్వారా ఎన్ని విధాలుగా ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయొచ్చు అన్ని విధాలుగాను జార్ఖండ్ ప్రజలు పోరాటం చేశారట. ఫలితం దీన్ని ప్రైవేట్ పరం చేయాలి అనే నిర్ణయం నుంచి అప్పటి సర్కారు యూటర్న్ తీసుకుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కిపోతున్నాము అని. అది ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా? దాన్ని ప్రైవేట్ పరం చెయ్యాలి అని అక్కడి ప్రభుత్వానికి చెప్పిండేది ప్రపంచ బ్యాంక్ అట. ఇంట్రెస్టింగ్. మరి కొంపదీసి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అట్లా ఏమన్నా చెప్పిందా ప్రపంచ బ్యాంక్? ఏమైనా తెలియదు. ఆ ఆసుపత్రిని, రాంచీ సదర్ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చెయ్యాలి అని చెప్పింది ప్రపంచ బ్యాంక్ అట. అంతేకాదంట, భారతదేశంలో వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అన్నది ప్రపంచ బ్యాంక్ ఒక ప్రణాళిక కూడా అంట. భారతదేశంలో వాళ్ళ ప్రణాళికలు ఏంటో, భారతదేశంలో వాళ్ళు చెప్పడం ఏంటో, ఏం పని ఏం చేయాలో. ఎందుకంటే వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా అప్పులు తెచ్చుకొని చుట్టూ వాళ్ళ చేతిలో పెడతారు కదా. వాళ్ళు చెప్పినట్లంతా నడవాల్సి ఉంటుంది. రాంచీ సదర్ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్లకు ఇవ్వాలి అని చెప్పి ప్రపంచ బ్యాంకు చెబితే అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు జరిగాయి, ఏ విధంగా ప్రభుత్వం మెడలు వంచారు, ఏ విధంగా ఆ నిర్ణయం నుంచి పక్కకు జరిగారు అని చెప్పి చివరికి న్యాయస్థానాల్లో కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయాలి అనే నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందట. అది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందనుకున్నారు? ప్రైవేట్ వల్ల ప్రజలకు మరింత సేవ అందుతుంది అని ప్రభుత్వం హైకోర్టులో వాదించిందట. అప్పుడు హైకోర్టు అడిగిందట, సరే మీరు మాకు ఒక అఫిడవిట్, మీరు ఒక ప్రమాణ పత్రం ఇవ్వండి. ఇప్పుడు పేదలకు ఆ రాంచీ సదర్ ఆసుపత్రిలో ఏమేం సేవలు అయితే ఉన్నాయో ఉచితంగా పూర్తిగా, రేపు ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయిన తర్వాత కూడా అవే సేవలే ఉచితంగా అందుతాయి అని చెప్పి మీరు మాకు ప్రమాణ పత్రం ఇవ్వండి అని చెప్పి అడిగిందట హైకోర్టు. ప్రభుత్వం చేతులు ఎత్తేసిందట, మేము అట్లా ఇవ్వలేము అని చేతులు ఎత్తేసారట. సో ఆ ప్రైవేట్ పరాన్ని చేస్తూ తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించిందట. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హైకోర్టు కూడా వార్న్ చేసిందట. సో ఉద్యమాల ద్వారా, రకరకాల నిరసనల ద్వారా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించుకుంటూ దీనికోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అన్న నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కిపోయేంత వరకు వాళ్ళు వెనకడికి వేయలేదట. మరి బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రవ్వంతన చలనం ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఈ అంశాన్ని ఈరోజు మళ్ళీ చర్చించుకోవాల్సి వస్తుంది.